కాంగ్రెస్ మంత్రులకు కుర్చీపై ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలపై లేదన్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై విమర్శలు చేస్తున్నారన్నారు. యూరియా కొరతపై అవాస్తవాలు ప్రచారం చెప్తున్నారన్నారు. తెలంగాణకు కేంద్రం సింహభాగం ఇచ్చినప్పటికీ సవతి తల్లి ప్రేమ చూపిస్తుందనడం సిగ్గుచేటన్నారు. రైతులకు నష్టం చేస్తే సర్కారు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. వ్యవసాయేతర పనులకు యూరియాను మళ్లించడం, బ్లాక్ మార్కెటింగ్ కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు ప్రేమేందర్ రెడ్డి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతుల కోసం, వ్యవసాయ అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమించి అనేక పథకాలు తీసుకొచ్చి ఇవాళ వ్యవసాయ ఉత్పత్తులు భారతదేశం నుంచి బయటి దేశాలకు అనేక రేట్లు ఎగుమతి పెరిగే విధంగా చూసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఎక్కడ కూడా ఎరువుల కొరత అనేది లేకుండా చూడడం జరిగింది. దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మూసేసిన ఎరువుల ఫ్యాక్టరీలను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఆధునికమైన యొక్క పరిజ్ఞానంతో ఆ యొక్క ఎరువుల ఫ్యాక్టరీలను ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో మన రాష్ట్రమే దానికి తార్కాణం. మన యొక్క రామగుండంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మూసేసిన యొక్క రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను 6,300 కోట్ల రూపాయలు పెట్టి ఓపెన్ చేసి దాన్ని ఇవాళ రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవాళ తెలంగాణలో యూరియా కొరత ఏర్పడుతున్నదనే యొక్క ఇది ఇవాళ ముఖ్యంగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాటి మాటికి మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం యొక్క ముందు చూపు కారణంగా, కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఆలోచించిన దాని కారణంగా లాస్ట్ టైం కంటే ఎక్సెస్ యొక్క యూరియాను, డిఏపి, మిగతా ఎన్పికేఎస్ యొక్క ఎరువులన్నింటినీ కూడా అందించడం జరిగింది. ఈ వాస్తవాలను మరుగున పెట్టి తుమ్మల నాగేశ్వరరావు గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఖమ్మం పర్యటనలో ఉన్నప్పుడు యూరియా విషయం మాట్లాడితే వారికి ఏం తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం తెలుసు అంటున్నా. రామచంద్రరావు గారు దానికి ఎందుకు, తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు డేటు టైం డిసైడ్ చేయండి, మేము వస్తాం, ఎవరిది నిజమో ఎవరో అర్థమో తేలుతుంది.